వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వైఎస్ఆర్సీపీకి మంచి గుడ్ న్యూస్ అందించారు. వైఎస్ఆర్సీపీకి గుడ్ న్యూస్ సార్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతా ఉంది. సుమారు 94 నుండి 104 స్థానాలతో తిరిగి రెండవసారి అధికారంలో రాబోతా ఉంది. గతంలో 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటు బ్యాంకుని ఈసారి ఎన్నికల్లో కూడా సేమ్ అది క్యారీ అవుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి సీట్ల కంటే కూడా సేమ్ ఓటు బ్యాంకు క్యారీ కావడం అనేటువంటిది వాళ్ళకి ఖచ్చితంగా ఇది చాలా ఆశాజనకమైనటువంటి విషయం. సార్, మీరు చెప్పిన దాంట్లో చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే, గతంలో అంటే 2019లో వచ్చినటువంటి ఓట్ షేర్ అదే క్యారీ అవుతోంది. బట్ ఇక్కడ కూటమి రూపంలో కొంత టీడీపీ ముందుకు వచ్చింది. అంటే 10% ఉన్నటువంటి అంచనా ఓట్ షేర్ గ్యాప్ 10% ఉంటే దాన్ని 2.5%కు ఎంతకో తీసుకొచ్చారని అంటున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ దాదాపుగా తన ఓట్ షేర్ని కాపాడుకుంటున్న నేపథ్యంలో అది మీరన్నట్టుగా 94 నుంచి 104కే పరిమితం అవుతుందా? ఒక దశలో ఏమన్నా ముందుకెళ్లే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఈశ్వర్ గారు. సహజంగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో అనేక నియోజకవర్గాల్లో ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉన్న కారణంగా ఇది 104 వరకు మాత్రమే మా సంస్థ ఇవ్వడం జరిగింది. అనేక సంస్థలు మాకంటే ఎక్కువ ఇచ్చినాయి. ఖచ్చితంగా మా ప్రిడిక్షన్ కంటే మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు కొంతవరకు టైట్ ఫైట్ ఉన్నవి తీసుకున్నప్పుడు ఎలా చూస్తారు సార్ మీరు వాటిని? దాదాపుగా అధికారంలో వచ్చే పార్టీ వైపు టైట్ ఫైట్ ఉన్నవి వేస్తారా, లేకపోతే అధికారంలోకి రాలేక ప్రతిపక్షంలోనే కూర్చునే అవకాశం ఉన్న పార్టీ వైపు వేస్తారా? ఈ టైట్ ఫైట్ అనేదాన్ని ఎలా కన్సిడర్ చేస్తారు సార్? అంటే జనరల్గా సార్ +/- 3% ఇండివిజువల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని తీసుకున్నప్పుడు +/- 3% అనేటువంటిది మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది. ఆ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లో ఉన్నటువంటి వాటిని మేము ఏం చేస్తామంటే ప్రతిపక్ష పార్టీ వైపే వేస్తుంటాం. ఎందుకు వేస్తుంటామంటే ఒకవైపు అధికార పార్టీ అధికారంలోకి వస్తున్నప్పుడు తిరిగి వాటిని తీసుకొచ్చి అధికార పార్టీకి కలిపే కంటే కూడా ప్రతిపక్ష పార్టీ వైపే ఎక్కువగా మేము వాటిని యాడ్ చేయడం జరుగుతా ఉంది. అందుకోసమే మా ప్రిడిక్షన్ కంటే మించి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను. రైట్. నేనంటే మీలాంటి సెఫాలజిస్టులు గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా యాక్యురసీ తీసుకునేటటువంటి వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అంటే టైట్ ఫైట్ ఉన్నప్పుడు ఏ పార్టీ అయితే ఓడిపోబోతోందో ఆ పార్టీ వైపు కొన్ని వేసుకుంటూ వెళ్తామని. సో ఆ లెక్కన చూసినప్పుడు దీనికి మించి అంటే 104కు మించి 120 వరకు వెళ్లే అవకాశాలు, అంటే ఇది ప్రెడిక్షన్ మాత్రం, ఆ తర్వాత వచ్చేది మాత్రం మీరు ఖచ్చితంగా వచ్చే స్థానాలు చెప్పారు. ఇక్కడ 120 దగ్గరికి వైఎస్ఆర్సీపీ వెళ్లే అవకాశం ఉంటుందా సార్? ఎస్. అంటే ఈశ్వర్ గారు ఇక్కడ 2 విషయాలు ఇందాక నేను నా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు, 2 వేరే ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఓటు వేసినటువంటి వాళ్ళు. సో మేమేం చేసామంటే వేరే ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓటు వేసినటువంటి వాళ్ళలో 90% మేము 80 నుండి 90% మేము ప్రతిపక్ష పార్టీకి యాడ్ చేయడం జరిగింది. ఎందుకు ఆ విధంగా యాడ్ చేసామంటే పోస్ట్ పోల్లో గానీ ప్రీ పోల్లో గానీ ఆ విధంగా వేరే రాష్ట్రాల నుండి వచ్చేటువంటి వ్యక్తుల్ని మేము కలిసి వారి అభిప్రాయం తీసుకున్నటువంటి అవకాశం మాకు ఉండదు. ఓకే. సో కాబట్టి వాళ్ళందరినీ మేము ప్రతిపక్ష పార్టీ వైపునే యాడ్ చేసేసాం. ఆల్మోస్ట్ 80% to 90% ఓట్ షేర్ని. అందుకని ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మేము అనుకున్నట్టుగా నిజంగా ప్రతిపక్ష పార్టీకి అంత శాతం పండియా లేదు ఏమైనా తగ్గినాయా అనేటువంటిది కూడా ఫలితాలని ప్రభావితం చేయబోతా ఉంది. అంటే ఏకపక్షంగా మేము అనుకున్నట్టుగా 80-90% కాకుండా ఇది ప్రెడిక్షన్ మాత్రమే అనుకుంటే ప్రెడిక్షన్ మాత్రమే. ఏది బయట 80-90% కాకుండా 60-70%, ఎగ్జాక్ట్లీ 80% కాకుండా 60-70% మాత్రమే బయట ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఓట్లు ప్రతిపక్ష పార్టీకి పడినవనుకోండి, ఖచ్చితంగా మనం ఇందాక అనుకున్నటువంటి టైట్ ఫైట్ కాన్స్టిట్యున్సీస్ అధికార పార్టీ వైపుకి టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మాట్లాడచ్చు. లేదా వేరే చోట చూసిన వాళ్ళందరూ ఈ ఓట్లు ప్రతిపక్షానికి ఎట్లా గెలుపుతారు? ఉదాహరణకి నేను విన్నాను, కొంతమంది కారులో వెళ్తే వాళ్ళంతా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు పెత్తందారులు అనుకున్నారు. కానీ బస్సుల్లో ట్రైన్లో వెళ్ళిన వాళ్ళలో చాలామంది వర్కింగ్ క్లాసు, ఏది ఇళ్లలో పనిచేసేవాళ్ళు, ఇట్లా వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వాళ్ళంతా కూడా
వైసీపీకి అనుకూలంగా వేసి ఉండొచ్చు కదా, లేదు వాళ్ళలో మెజారిటీ పోర్షన్. వారు చెప్పేది కరెక్ట్ గానే చెప్తున్నారు. ఏమంటున్నారంటే అక్కడి వాళ్ళని మేము సర్వే చేయలేదు కాబట్టి చేయనప్పుడు వాళ్ళందరినీ ప్రతిపక్షానికి ఎట్లా ఇస్తారు? వేస్తే కూడా ఈ స్థాయికి వచ్చిందంటున్నా. సరే ఇక్కడ టీడీపీకి వచ్చేవి 81 మాత్రమే వేసి ఉంటారని ఎగ్జంప్షన్ తీసుకుంటే కూడా వాళ్ళు అక్కడికే వస్తున్నారు. అంతేనా సార్? ఎగ్జంప్షన్ లో కూడా 81 దగ్గరికి అజంప్షన్ ఓన్లీ. ఓకే రైట్. ఇక్కడ ఒక్క నిమిషం సార్ వస్తాను, ఒక్క నిమిషం సార్ వస్తాను, మీతో మాట్లాడతాను, మళ్ళీ మాట్లాడతాను, మస్తాన్ గారితో మాట్లాడతాను. మస్తాన్ గారు, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ తన 49 దాదాపు 50% ఓట్ షేర్ ని కాపాడుకోవడంలో కలిసి వచ్చినటువంటి అంశాలు ఏం కనిపిస్తున్నాయి గ్రౌండ్ లో? ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్, పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ ని రీఆర్గనైజ్ చేయటం, ఆ తర్వాత ప్రత్యక్ష లబ్ధి చేకూర్చేటువంటి ప్రయోజనాలు, అలాగే సుమారుగా 2,74,000 కోట్ల రూపాయల లబ్ధి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి, వీకర్ సెక్షన్స్ కి జరిగిందో, వీళ్ళందరూ సాలిడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నిలబడినటువంటి పరిస్థితి మేము క్షేత్రస్థాయిలో పరిశీలించాము ఈశ్వర్ గారు. ఓకే, కూటమిగా రావడం వల్ల సార్, ఈ కూటమిగా రావడం వల్ల టీడీపీ, బీజేపీ, జనసేన మూడింట్లో 3 లాభపడ్డాయని అనుకుంటున్నారా? అంటే సహజంగా గతంతో పోల్చుకున్నప్పుడు 2019లో విడివిడిగా పోటీ చేసి ఒక జనసేన ఒక సీటు మాత్రమే గెలవడం జరిగింది. అయితే అటువంటిప్పుడు ఇప్పుడు జనసేన ఒక 14-15 స్థానాలు గెలవబోతా ఉంది, భారతీయ జనతా పార్టీ 3-4 స్థానాలు గెలవబోతా ఉంది. ఇది ఖచ్చితంగా గతంతో పోల్చుకున్నప్పుడు వాళ్ళకి లబ్ధి జరిగినట్టే కదా. ఓకే, బట్ ఆ విధమైనటువంటి కూటమి జరగకపోతే వాళ్ళకి ఎవరికి కూడా అటువంటి లబ్ధి జరిగే అవకాశం లేదు. ఓకే, ఇక్కడ మహిళా ఓటర్ల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు కదా. మహిళా ఓటర్లు ఎటువైపు ఉంటే అటువైపు, అంటే ఎక్కువ శాతం ఎటువైపు ఓటేస్తే వాళ్ళు విజయం సాధిస్తారని. మహిళా ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ దాదాపు మీరు 56% ఇచ్చినట్టున్నారు కదా సార్. ఒక్కసారి నేను చూడాల్సింది, ఎంత ఇచ్చారు మహిళా ఓట్ షేర్, ఎంత వెళ్ళింది అనుకుంటారు? 54.76. ఏంటి మహిళలు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వైపు, జగన్ వైపు ఆకర్షితులు కావడం, అటు ఓటేయడంలో ఏం పనిచేసింది? అదే ఇందాక మనం డీబీటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రత్యక్షంగా గత 4-5 ఏళ్లుగా వాళ్ళు ఏడాదికి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళ 60,000 నుండి 1,00,000 రూపాయల వరకు పొందడం ఏదైతే ఉందో అవి చాలా 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 ప్రభావం చూపించినాయి. ప్రభావం చూపడంతో పాటు కూడా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో, అంటే ఈ ప్రభుత్వం కంటే ముందు ప్రభుత్వాలు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి అనేటువంటి ప్రశ్న వాళ్ళల్లో ఉత్పన్నమైన కారణంగా ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాలిడ్ ఓటు బ్యాంకుగా తయారయ్యారు. ఓకే, రూరల్ ఓటింగ్కి అర్బన్ ఓటింగ్కి ఏమన్నా చేంజ్ చూసారా సార్? ఈసారి రూరల్లో అత్యధికంగా ఓటింగ్ నమోదు కావడం జరిగింది, అర్బన్ ఏరియాలో తక్కువ నమోదు కావడం జరిగింది. రూరల్ ఏరియాలో ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో 92% పోలింగు, అలాగే బీసీలు ఉన్నటువంటి, మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో 86% పోలింగు, అలాగే ఓసీలు, అప్పర్ కమ్యూనిటీస్ ఉన్న ప్రాంతాల్లో 70 నుండి 72% మాత్రమే పోలింగ్ జరిగింది. చాలా స్పష్టంగా కనబడింది. అంటే రూరల్ ఓటర్లు ఒక పార్టీ వైపు, అర్బన్ ఓటర్లు ఇంకో పార్టీ వైపు అనేది ఏమన్నా మీకు తేడా కనిపించిందా అన్నది నా ప్రశ్న. అంటే రూరల్ ఓటర్లలో అధిక శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు కానీ అలానే అర్బన్ లో లేరని కాదు. సహజసిద్ధంగా ఏంటంటే అర్బన్ అన్నప్పుడు కొంత ప్రో టీడీపీ ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అర్బన్ లో ఉన్న వీకర్ సెక్షన్స్ అందరూ వైసీపీ వైపు ఉన్నప్పుడు అర్బన్ లో ఉన్నటువంటి అప్పర్ కమ్యూనిటీస్ అన్ని కూడా టీడీపీ కూటమితో ఉన్నాయి. బట్ ఓవరాల్ గా మాట్లాడుకున్నట్టయితే అర్బన్ కంటే కూడా రూరల్ ఏరియాలో ఈరోజు బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడి మీరు చూడండి, విజయనగరం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, విశాఖ, రాజమండ్రి, ఆ తర్వాత ఏలూరు, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్ట్రగుల్ ఫేస్ చేస్తా ఉంది. బికాస్ ఆఫ్ ఇది అర్బన్ ఏరియా అయిన కారణంగా నేను చెప్పినటువంటి ఈ నగరాల్లో. అవును, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత వృద్ధుల ఓట్లు, దాదాపు పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ, అన్ని రకాల పెన్షనర్స్ కానీ వాళ్ళ 60 లక్షలకు పైగా ఉన్నారు. వారి ఓట్లపైన కూడా ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. అంటే వాళ్ళు తప్పకుండా వేస్తారనేటటువంటి ఆలోచన ఒకటి వైఎస్ఆర్సీపీలో కనిపించింది. ఎట్లా వెళ్ళింది ఈ పెన్షనర్స్ ఓటింగ్ అంతా, ఎట్లా వెళ్ళింది? ఎందుకంటే ఇటువైపు 4,000 పెన్షన్ చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు, ఇటువైపు ఏమో ఆ 3,000 అలాగే కొనసాగిస్తూ ఎప్పుడో నెమ్మదిగా 3,500 వరకు ఇస్తానన్నారు. ఆల్రెడీ తీసుకుంటున్నటువంటి పెన్షనర్లు, లేకపోతే ఇక్కడ చంద్రబాబు ఇచ్చినటువంటి హామీ ప్రభావం ఇవేమన్నా కనిపించిందా వీటిల్లో?
ఖచ్చితంగా ఈశ్వర్ గారు, గత ప్రభుత్వంలో 31 లక్షల మంది ఉన్నటువంటి పెన్షనర్లు ఈ ప్రభుత్వంలో 64 లక్షల మంది కావటము, పెన్షన్ గణనీయంగా పెరగటము, దానికంటే కూడా ఇంటికి తీసుకువెళ్లి పెన్షన్ ఇచ్చేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఈ వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సాలిడ్ ఓటు బ్యాంక్ గా తయారయ్యారు. 4,000 ఇస్తామన్నా కూడా ఆ ఎన్నికల కంటే ముందు 2 నెలలు బ్యాంకుల చుట్టూ, పోస్ట్ ఆఫీస్ చుట్టూ వెళ్లి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడంతో ప్రభుత్వం మారితే మళ్ళీ ఇదే పరిస్థితి మనకు వస్తుందేమో, ఈ ప్రభుత్వంలో నేరుగా ఇంటికి వచ్చి మనకు పెన్షన్ అందుతుంది అనేటువంటి భావన వృద్ధుల్లో మేజర్ అంటే సుమారు 67% మంది వృద్ధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి పరిస్థితి ఈశ్వర్ గారు. అంటే చివరి నిమిషంలో లాస్ట్ 2 నెలల ముందు, ఎన్నికలకు 2 నెలల ముందు వాలంటీర్ వ్యవస్థ తీసేయటం కూడా, దాన్ని ఉంచకూడదనే ఆలోచన చేయటం టీడీపీకి కూడా అది నష్టం చేసింది అనుకోవచ్చా? అంటే వాలంటీర్ వ్యవస్థని తీసేయటం అనుకుంటే కూడా వాళ్ళు వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాము, 5,000 జీతాన్ని 10,000 చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే అంతకుముందు తీవ్రంగా విమర్శించినటువంటి వాలంటీర్ వ్యవస్థను తిరిగి మేము కొనసాగిస్తామంటాం ఏదైతే ఉందో, అది ప్రజల్లో అంత సానుకూలంగా వెళ్ళలేదు. ఓకే.